ఏంటి బాబు లేదు పడిపోయాడా? నాన్న రండి. బాబులో ఎలా జరిగిందా? బాబులో ఇలా పడిపోయాడయ్యా. అదేరా ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. లోయలో పడ్డాడు. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడమ్మా. ఎక్కడ? విజయ చిన్ను బాబు సిప్పి పడిపాడు. కమా విజయ చూడు. ఇది వికాస్ ఆటో. ఇక్కడెక్కడ పడి ఉంటాడు. పదండి. విజయ పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి. మేము ఇటు వెళ్తాం. అలాగే. మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ డాడీ
ఇది వికాస్ ఫుట్ ప్రింట్స్. వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు. కమాన్. వికాస్ 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 బాబు బాబు వికాస్ వికాస్ బాబు వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పళ్ళు? ఆగు. అక్క, ఊరుకో జయ. ఏమిటక్క ఇది? బాబు అడుగుతాడని నేను చూస్తాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమి దిగులు పడక. బాబుకు ముక్కోడు దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క, నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. బాబు అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించే ఉన్నారు. కుర్రు గుచ్చుకో పంచికం జస్కు మీరు నోళ్లు ముయ్యండి దొర. నీకా బుడతండి పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ బుడతండి పట్టుకుంటాం, పట్టి మీకెత్తాం.
మీరు ఆ కూనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టేవండి. ఎక్కడ ఓ దైవం తోడా, పోనీ. వీరేంద్ర, బీ కేర్ఫుల్. పదండి. విజయ, ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడెక్కడ ఉంటాడు. కమా రా. ఇది వికాస్. ఇది కమాన్ పద. రండి. అది కదయ్యా దొర. దొరా, సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుల్ల మీద చిరుతపుల పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబాయ్, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే, పదా. రండి. వంశీ జాగ్రత్త. తీసుకో. మళ్ళీ దొరా, ఏం కట్టను దొరా? పట్నం దొరల మసాలా అదిరింది. బ్రహ్మాండంగా ఉంది.
రేయ్, జాగ్రత్త ఎత్తకరా. మీరు కూడా ఇటే రావాలా? అటు చూడొచ్చు కదా. సరే నువ్వు అటు తాగు, నేను ఇటు చూస్తాను. అమ్మా కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల పనుచరులో కనీసం ఒక్కడైనా పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటరేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. ఆ. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల పనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్య, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు సో లక్కీ. అది రే జాగ్రత్త. రే హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెలు నా భుజాన పెట్టండి. వద్దు వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును, రేయ్, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దారా నోట్లో. పెట్టండి. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పదా. ఇంట్రాగేషన్ Ah!
ఎందుకు